మీ దగ్గర రివర్స్ టైం మిషన్ ఉందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా చేసిన వాళ్ళ దగ్గర ఉంది. అది ఎలా? ఆశ్చర్యపోతున్నారా? సాధారణంగా కాలం గడిచే కొద్దీ వస్తువుల ధరలు పెరుగుతూ పోతాయి కదా. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీలో మాత్రం ధరలు తగ్గుతూ పోయాయి. మరీ ముఖ్యంగా నెయ్యి ధర 2020లో 600 రూపాయల నుంచి 423కి తగ్గింది. 2022లో 400 నుంచి 319కి తగ్గింది. మనందరం ఇళ్లలో నెయ్యి అంతో ఇంతో వాడేవాళ్ళమేగా. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కేజీ ఎక్కడైనా 423కి లేదా 319కి దొరకటం మీరు ఎక్కడైనా చూసారా? ఎన్ని కేజీలు బల్క్గా కొన్నా కూడా సుమారు 700 రూపాయలు కేజీగా ఉండే నెయ్యి 423కి, 2 ఏళ్ల తర్వాత 319కి రాదు కదా. అంత తక్కువ ధరకు నెయ్యి దొరుకుతుందంటే అది నెయ్యే కాదు అని అర్థం. ఈ విషయమే సిట్ నిర్ధారించింది కూడా. అసలు అది నెయ్యే కానప్పుడు కల్తీ జరిగిందని ఎలా అంటారు అనే మేధావులు కూడా వైసీపీలో ఉన్నారులేండి. అది వేరే విషయం. ఒక సాధారణ భక్తుడు నన్ను అడగమన్నది ఏంటంటే, అసలు వీళ్ళను తక్కువ ధరకు కొనమని చెప్పింది ఎవరు? పూజలు చేసే అర్చకులా? కాదు. కానుకలు ఇచ్చే భక్తులా? కాదు. మరి ఇంకెవరి మేలు కోసం ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ ధరలు ఇంతలా తగ్గిస్తూ పోయారు? వాళ్ళ జేబులు నిండడం కోసం, పనికిమాలిన ఫేక్ గీని కమిషన్లు తీసుకొని ఎక్కువ కొనడం కోసం చేసిన పని. అడుగడుగునా ఇలాంటి దారుణాలు నెయ్యి విషయంలో చేస్తూ పోయి ఇప్పుడు ఏం కాలేదు కదా అని తిరిగి దబాయిస్తున్నారు. ఉల్టా చౌర్ కొత్వాల్కో డాంటే అనే సామెత ఇలాంటి వాళ్ళని చూసే పుట్టింది.